ఘంటసాల గారు భగవద్గీతని కొన్ని చాప్టర్స్ చేశారు, చాలా బాగుంది. తర్వాత లతా మంగేష్కర్ కొన్ని చాప్టర్లు చేసింది. మన తెలుగువాడు గంగాధర్ అని ఒక పిల్లవాడు అది సంపూర్ణంగా భగవద్గీతని రికార్డ్ చేశాడంటే అది అసలు తలుచుకోలేం మనం. ఎట్టా చేశాడు, తనే ట్యూన్ చేసి తనే బ్యాక్గ్రౌండ్స్ అన్నీ సమకూర్చుకుని తనే మధ్యలో మాట్లాడుతూ తనే పాడి, అయ్యో అది నేను విశ్వరూప దర్శనం దాన్ని నేను విన్నాను. ఆ విశ్వరూప దర్శనం సాక్షాత్తుగా నేను చూస్తున్నట్టేనే ఫీల్ అయినాను, కానీ అది ఏదో క్యాసెట్ వింటున్నాను, సీడీ వింటున్నాను అనిపించలే. అంత బ్రహ్మాండంగా చేశాడు. మన తెలుగులో శుద్ధ వార్త, ఆ సాంస్క్రిట్ ఇవి కూడా శ్లోకాలు కూడా ఒక్కొక్క మాట క్లియర్గా, క్లియర్, ఒక్కొక్క మాట అంత పవిత్రంగా ఉంది. అది చెప్పడానికి వీల్లేదు, ఇంకా అంత బాగా చేశారు. ఇప్పుడు ఈ భగవద్గీత విన్నారంటే, ఈ సంపూర్ణ భగవద్గీత విన్నారంటే అటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. అంత బ్రహ్మాండంగా గంగాధరు అమృత కంఠంతో ఎంత బాగా పాడి, ఎంత బాగా సంగతులు కూడా ఎంత క్లియర్గా ఉన్నాయంటే ఒక్కొక్క సంగతి ముత్యాలల్లే ఒక్కొక్క సంగతి క్లియర్గా ఉంది, మాటలు స్పష్టంగా ఉన్నాయి. అంత బాగా చేశాడు. ఎక్స్ప్రెషన్స్, భావం అన్ని విధాలా చాలా బాగుంది. ప్రతి వాళ్ళు ఈ భగవద్గీత ఇంట్లో పెట్టుకుని తీరాలి. అది కూడా ఒక్క చాప్టర్ అన్నా ఒకరోజు తప్పకుండా ఇంట్లో వినాలి. అటువంటిది ఎవరో పోయినప్పుడు వేయడం అట్టా కాదు, ఎవరో చచ్చిపోయినప్పుడు వేయడానికి కాదు భగవద్గీత ఉండేది. మనం రోజు విని తెలుసుకొని మన జ్ఞానం పొందడానికి భగవద్గీత అనేది సృష్టించింది. అందువల్ల ప్రతి వాళ్ళు ఇది కొనుక్కుని ఆ పిల్లవాడిని ఆశీర్వదించండి. ప్రతి వాళ్ళు కొనుక్కోండి, ఇంట్లో రోజు వినండి. అది నా కోరిక.